అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ తెలుసు కదా. డైరెక్టర్ గారు రండి, మీ గురించే క్వశ్చన్స్ అన్ని. అక్కడికి వెళ్ళి కూర్చోండి. బాయ్స్ ఎస్ ఆర్ నో కార్డ్స్ మన ఇద్దరు హీరోయిన్స్కి హీరో గారికి ఇవ్వండి. ఎస్, నన్ను రాత్రి నిద్రలో లేపినా నేను కొన్ని గేమ్స్ కండక్ట్ చేసేస్తానేమో, అలా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు డైరెక్టర్కి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ ముగ్గురిని. మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకేనా? మీ డైరెక్టర్ గారికి కోపం వస్తే సెట్లో ఎవరు తట్టుకోలేరు. నో. ఓ, అంత కోపం రాదా? తట్టుకోలేరు. తట్టుకోలేరు. రాసి కొంచెం అర్థమయ్యేలాగా తెలుగు చెప్పరా? సుమా గారు ఏంటి అడుగుతున్నారు అంటే, जब नीरजा जी को गुस्सा आता है तो क्या सेट पे सबकी फटती है? అందరూ భయపడతారు ఆమెకి కోపం వస్తే. అది ఉంది లేదు నోలో చెప్పు. రాదు. ఓకే నీరజ గారు, మీకు 1 పాయింట్ వచ్చింది. మీ డైరెక్టర్ గారు మీ ముగ్గురులో ఒకరికి కొంచెం పార్షియాలిటీ చూపించారు. హర్ష, నీకు కూడా ఇచ్చారా కార్డు? నేను ఆధార్ కార్డ్ ఏమో అనుకున్నా. ఓకే, నో, క్రెడిట్ కార్డ్ ఇచ్చాను, అందుకే నీ కార్డు ఇచ్చారు. మీరేంటి ఎస్ ఆర్ నోనా పార్షియాలిటీ చూపించారు? నో. మళ్ళీ మీకు 2 పాయింట్స్ వచ్చేసాయి. ఓకే, మీ డైరెక్టర్ గారు ఈ సినిమాని బ్రెయిన్తో తీశారు. ఇంకా దేంతో తీస్తారంట? హార్ట్తో. హార్టా బ్రెయినా? హార్ట్తో తీశారు. రెండు ఉండాలి సినిమా తీయాలంటే. ఓకే, డన్. వెరీ నైస్. మీకు మళ్ళీ 3 పాయింట్స్ వచ్చాయి. రొమాంటిక్ సీన్స్ తీసేటప్పుడు డైరెక్టర్ గారు ఎక్కువగా సిగ్గుపడ్డారు. భయపడ్డా. ఓకే, మీ డైరెక్టర్ని మీరు మనసులో కొంచెం తిట్టుకున్నారు. నిజం చెప్పు రాశి. లేదా ఏంటి నీరజ ఇంత మంచోళ్ళు అయిపోతే చాలా స్వీట్ డైరెక్టర్. వెరీ బ్యాడ్ యా. ఇట్లా అయితే చాలా కష్టం. మళ్ళంటే యాంకర్లు పొట్టకొట్టకండి మీరు, కొంచెమైనా బ్యాడ్ అవుతూ ఉండండి అప్పుడప్పుడు. వాట్ ఇస్ దిస్? ఇలా అయితే నాకు అడగడానికి కూడా క్వశ్చన్స్ ఏం మిగలలేదు. ఓకే సరే, అయితే ఇప్పుడు ఓన్లీ ఫర్ ద హీరోయిన్స్ మీ ఇద్దరికి మాత్రమే క్వశ్చన్స్. మీరు ఎస్ ఆర్ నో బోర్డ్స్ హర్షకి ఇచ్చేసేయచ్చు. హర్ష, ఇది సెకండ్ సేల్లో నువ్వు అమ్మేసే. అబౌట్ బోత్ హీరోయిన్స్, అబౌట్ ద హీరో సిద్ధు గురించి అక్కర్లే, ఆ బోర్డు కూడా అక్కర్లేదు. ఓకే, డైరెక్ట్ చూద్దాము మీ ఇద్దరిలో సిద్ధు గురించి ఎవరికి ఎక్కువగా తెలుసు. ఓకే సిద్ధు, ప్లీజ్ డోంట్ ప్రాంప్ట్. సిద్ధూస్ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. బ్లూ. రాసి బ్లూ. యా. బ్లాక్. సిద్ధు చెప్పండి మీరు. బ్లాక్. బ్లాక్. శ్రీనిధి 1 పాయింట్. బ్లాక్. యా, బ్లాక్ ఇస్ హిస్ ఫేవరెట్ కలర్. ఓకే, సిద్ధు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? శ్రీనిధి. మంచి హోమ్ మేడ్. He eats everything. Biryani little bit, then rice and sambar, then pap. ఏమండి అన్ని చెప్పకండి ప్లీజ్. నేను మిరియాల రసం. ఇక్కడ Homemade. Okay. హోమ్మేడ్. ఓకే, హోమ్మేడ్. మిరియాల రసం. హోమ్మేడ్ మిరియాల రసం ఇస్ ద రాంగ్ ఆన్సర్. మిరియాల రసం మేము ఇంట్లో ఈరోజు చేయలేదు. హోమ్మేడ్ అండి. శ్రీనిధి 2 పాయింట్స్. హర్ష చెప్పడం వల్ల రాసి పాయింట్లు పోతున్నాయి. అవును. ఏమండి ఎందుకండి ఇరికిస్తారు? ఇప్పుడు ఈవిడ చెప్పిన సమాధానం కరెక్ట్, ఆవిడ కరెక్ట్. ఈవిడ చెప్పిందంటే ఆవిడ అలా చూస్తుంది నన్ను. నేను గెస్ చేస్తున్నాను. మీరు హోమ్ మేడ్ అని మీ ఆన్సర్ వచ్చింది. సో నన్ను దూరంగా ఉంచండి ఇట్లాంటి పంచాయతీలకి. నో, మీరు ఇక్కడే కూర్చోవాలి దయచేసి. టీ ఆర్ కాఫీ? సిద్ధు ఎక్కువగా తాగేది కాఫీ. వెరీ నైస్. నేను సిద్ధుని అడగక్కర్లేదు, దట్స్ ద రైట్ ఆన్సర్. హీస్ అ మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ ఔల్? నైట్ ఔల్. దట్స్ ద రైట్ ఆన్సర్. సిద్ధు బాగా తెలుసుకొని పెట్టుకున్నారు వీళ్ళన్నీ. ఓకే, ప్రాపర్ గా చెప్పండి. నైట్ ఔల్ అంటే షూటింగ్, ఎడిటింగ్ అట్లాంటివి. ఓకే, సిద్ధూస్ ఫేవరెట్ కో స్టార్ ఎవరు మీ ఇద్దరిలో? రాశి. మైక్. నాకు తెలియదు, అడగండి. హర్ష. మీ ఇద్దరిలో అని అడిగాను నేను, హర్ష పేరు లేదు అందులో. ఫ్లాష్ బ్యాక్ షూట్ చేసినప్పుడు శ్రీనిధి, ప్రెజెంట్ పార్ట్ షూట్ చేసినప్పుడు రాశి. ఓకే, సో ఐఎమ్ సారీ మీకు పాయింట్లు ఏం రాలేదు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధు ఫేవరెట్ తెలుగు సినిమా ఏది? తెలియదండి. అలాంటి సినిమా కూడా వచ్చింది, తెలుసు కదా వచ్చింది. తెలియదండి అలా. ఓకే, బట్ హీ లైక్స్ కొంచెం పాత మూవీస్. హీల్ వాచ్ 2000 ఎర్లీ 2000 మూవీస్. అప్పుడప్పుడు లంచ్ చేసినప్పుడు ఈ కీప్ వాచింగ్. కరెక్టా? చాలా ఉన్నాయి, ఒకటని ఏం చెప్తాం. కానీ ఆ 2000 ఫిల్మ్స్ అవన్నీ కరెక్టేనా? యా, అంటే నాకు చాలా నచ్చిన సినిమాలే నేను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్,
సిద్ధు ఫేవరెట్ సాంగ్ ఏంటి? వన్ ఫేవరెట్ సాంగ్ ఏదైనా చెప్పొచ్చు. తెలుసు కదా టైటిల్ ట్రాక్. టైటిల్ ట్రాక్ ఇస్ దట్ ఓన్లీ సొగసు. సొగసు చూడతారమ్మా. రైట్ ఆన్సర్. గర్ల్స్ యు వన్ ఇట్. కంగ్రాచులేషన్స్. మీరిద్దరూ గెలుచుకున్నారు. హర్ష తన చేతికి కట్టుకున్నటువంటి వాచ్ గెలుచుకున్నారు మీరు. హర్ష నీ వాచ్ వాళ్ళు గెలుచుకున్నారు. వాళ్ళిద్దరికి ఎలాగిస్తానండి ఒకే వాచ్ ఆవిడ మండే ట్యూస్డే వెడ్నెస్డే ఆవిడ కట్టుకుంటారు. థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇవిడ పెట్టుకుంటారు. అలాగే టెంపుల్ ట్రీలో అది వాళ్ళకి అది లేదు. ఇదొక క్విజ్. ఇది సిద్ధు క్వశ్చన్స్ అని ఎప్పుడు ఒక డౌట్.